పరిష్కరించాలి కొల్లేరు ప్రజల సమస్యలను కొల్లేరు ప్రజల సమస్య కాంటూరుకు కొల్లేరు కూడా కాంటూరుకు కల్పించాలి కొల్లేరు పేదలకు ఉపాధి కొల్లేరు ప్రజలకు ఉపాధి అమలు చేయాలి ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను కల్పించాలి కొల్లేరు ప్రజలకు ఉపాధి ఆదుకోవాలి కొల్లేరు ప్రజలను కొల్లేరు ఆపరేషన్ ద్వారా నష్టపోయిన కొల్లేరు ప్రజలను గురించాలి కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు ఉపసంహరించాలి ఎకో సెన్సిటివ్ జోన్ ను కొల్లేరు ప్రజల ఉపాధిని పునరుద్ధరించాలి సొసైటీ చెరువులను భూములను పంచాలి కొల్లేరు పేదలకు మిగులు భూములు ఏర్పాటు చేయాలి కొల్లేరు ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు వేయాలి రోడ్లు కల్పించాలి మంచినీటి సౌకర్యం కొల్లేరు ప్రజలకు మంచినీటి సౌకర్యం రెగ్యులేటర్లు వెంటనే ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. కొల్లేరులో ఉన్న 3 లక్షల మందికి పైగా ప్రజల్ని గుర్తించాలి, కాపాడాలని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారిని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ కాలంలో అక్కడ పర్యావరణం పరిరక్షించాలనే పేరుతోటి కొందరు పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఫలితంగా అక్కడ ఉన్నటువంటి పక్షులను కాపాడాలి, అక్కడున్న సరస్సును కాపాడాలని చెప్తా ఉన్నారు. కానీ అక్కడున్న ప్రజల్ని గుర్తించి వాళ్ళ జీవితాలని కాపాడాలనేటువంటి విషయాలు అందులో ప్రస్తావన రావటం లేదు. పైగా వాళ్లే ఆ కొల్లేరుని కాలుష్యం చేస్తున్నారనేటువంటి దుష్ప్రచారం కూడా విస్తృతంగా సాగుతూ ఉంది. ఆఖరికి బుడమేరు పొంగిపోవడానికి కూడా కొల్లేరు ప్రజలు అక్రమంగా చెరువులు తవ్వేయటం వల్ల ఇలా జరిగిందని చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొల్లేరులో ఉన్నటువంటి 3 లక్షల మందికి పైగా ప్రజానీకం అక్కడ వాళ్ళ జీవనోపాధి కోసం సొసైటీ భూములు కొద్దిపాటి 1-2 ఎకరాలకు సంబంధించిన చెరువులు తవ్వుకుని జీవిస్తున్నారు. కానీ దీన్ని వేల ఎకరాలు కొంతమంది మాఫియా వాళ్ళు చేసి ఆక్రమించి కాలుష్యం చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది అబద్ధం. ప్రధానంగా ఆ ప్రాంతంలో కాలుష్యం అవడానికి ఏలూరు, విజయవాడ ఫ్యాక్టరీలు కాలుష్యం, అలాగే మురుగునీరు అంతా కూడా అక్కడికి వెళ్ళటం వల్ల కాలుష్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. ఉప్పుటేరుని వెడల్పు చేయడం ద్వారా నీళ్లు సముద్రంలోకి సాఫీగా వెళ్ళే చేయాల్సిన పని ఉంది. 3 రెగ్యులేటర్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. దీనికి శ్రీరామకృష్ణయ్య అలాగే మిత్రా కమిటీ సిఫార్సులు, అసెంబ్లీ కమిటీ సిఫార్సులు కూడా చెప్పినాయి. వాటిని అమలు చేస్తే కొల్లేరులో కాలుష్యం నివారించబడటంతో పాటు అనవసరంగా ఈ పొంగిపోవటం లేకపోతే మునిగిపోవడం అనే సమస్య నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ చర్యలు కాకుండా అక్కడ కొల్లేరు ప్రజల మీద మొత్తం అక్కడి నుంచి తరివేసే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా 120 జీవో నుంచే ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. 2006లో ఆ రకంగా చెరువులు తవ్వారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందని మిగిలిన సొసైటీ చెరువులు అలాగే జిరాయితీ చెరువులు కూడా తవ్వేశారు. ఫలితంగా వాళ్ళకి జీవనోపాధి కరువైపోయింది. అక్కడి నుంచి 20% నుంచి 30% మందిగా వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడి నుంచో వలస వచ్చిన పక్షులు కాపాడాలంటున్నారు. దాంతోపాటు అక్కడున్న ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి తరుణంలో ఆ 3వ కాంటూర్కి కుదించి 120 జీవోని రద్దు చేసి అసెంబ్లీ పార్లమెంట్లో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో ఉన్న కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లీడ్ అయ్యి ప్రజల తరపున వాదనలు వినిపించి అక్కడ ప్రజల జీవన భద్రతను కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన సిపిఎం వాళ్ళకి, విలేకరులకి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం. జీవో నెంబర్ 120 తక్షణమే రద్దు చేయాలి. కొల్లేరు ప్రజలు అరికట్టాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. కొల్లేరు 5 నుండి 3వ కాంటూరు కుదించాలి. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం మోడీ ఇచ్చిన హామీని అమలు చేయాలి. కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కొల్లేరు ప్రజలు జీవనోపాధి కల్పించాలి. 146 సొసైటీలను పునరుద్ధరణ చేయాలి. 13,000 ఎకరాలు జిరాయితీని భూమి హక్కుదారులకు కల్పించాలి. సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇప్లోడ్ పిటిషన్ చేయాలి. ఉపాధి కొల్లేరు ప్రజలు సాగు చేసుకుంటున్న 15,000 ఎకరాలు చెరువులను ధ్వంసం చేయరాదు.
చేసినచో పునరుద్ధరణకు అవకాశం ఇవ్వాలి. జడ్పీటీసీ ఏలూరు జడ్పీటీసీ మండల సరస్వతి కొండలరావు. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకి డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకి 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.